ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ దేశం ఒక్కసారి కన్ను తెరిస్తే పాకిస్తాన్ అనేది కనిపించదు. ఆ విషయం పాకిస్తాన్కు కూడా తెలుసు. అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దేశంలోనే ఉంటూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం గాలి పీల్చుకుంటూ ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు మనకి కాశ్మీర్లో జరిగిన సంఘటన. అయితే కుల మతాలు వేరైనా మనమంతా భారతీయులు అనే చెప్పే చాటే నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అక్కడ లక్షల కోట్లు కేటాయించి మంచి బ్రిడ్జెస్ ఏర్పాటు చేసి, అలాగనే ఎలక్ట్రికల్ పవర్ని ఏర్పాటు చేసి, ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేసి, దేశాల నుంచి భారతదేశంలో కాశ్మీర్ అనేది మరో స్విట్జర్లాండ్ లాగా చేస్తే మనం అందరం ఆనందంగా అక్కడికి పోయి ఆనందాన్ని అనుభవించాల్సిన ప్రాంతంలో ఈరోజు పాకిస్తాన్ కుట్రదారులు, పాకిస్తాన్కి సంబంధించిన ముస్లింలు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని దెబ్బ కొట్టేదానికి ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ్డారు. కాబట్టే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు, ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రతీకార చర్య తప్పకుండా జరుగుద్ది. అలాంటిది ఇక్కడ జరగకూడదని మనం కోరుకుంటున్నాం. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ ధర్మం కోసం పనిచేయాలి. ఈ దేశం నాది, ఈ తల్లి భరతమాత ముద్దు బిడ్డలం మనం. కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ, మధుసూదన్ రావు గారి కుటుంబానికి అందరం కూడా సానుభూతిని, సంఘీభావాన్ని తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదములు.